దేశ ప్రధాని నరేంద్ర మోడీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో మండల అధ్యక్షుడు నండూరు సత్యబాబు ఆధ్వర్యంలో జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివస్ సందర్భంగా ఆయనకు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా నాయకులు బోలిశెట్టి వెంకట రామకృష్ణ, పెండం సత్యనారాయణ ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చిలుకూరు రామ్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అప్పటి జనసంఘ పార్టీ 1980లో బీజేపీగా రూపాంతరం చెంది ఆయన వేసిన బాటలో అటల్ బిహారీ వాజ్పేయి, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ వరకు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని రంబాల అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షురాలు ప్రమీల భారతి, సలాది నాయుడు, కండిల్ వెంకట్, కోమర్తి మురళి, పాలికి శివ, శంకర్, లోవరాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 1951లో దీపం గుర్తు పెట్టి జనసంఘ అనే పార్టీని ఆయన స్థాపించారు. అప్పట్లో కాంగ్రెస్ని విభేదించి కాంగ్రెస్ దేశ విభజనకి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు మనం చూసాం, పాకిస్తాన్తో చాలా ఇబ్బంది పడుతున్నాం మనం అందరూ కూడా. ఇటువంటి పాకిస్తాన్ అంటే భారతదేశంలో పాకిస్తాన్ దేశం విడిపోవడమే కాకుండా కాశ్మీర్ని కూడా వాళ్ళు కలుపుకొని కాశ్మీర్కి సంబంధించి వేరే జెండా, భారతదేశానికి వేరే జెండా, ఒక దేశంలో 2 జెండాలు, 2 చట్టాలు, 2 రాజ్యాంగాలు ఉండకూడదనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని విభేదించి దేశ సౌభ్రాతృత్వం కోసం పార్టీని బలోపేతం చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మండలాధ్యక్షుడు సత్యబాబు గారిని, అలాగే భారతి గారిని అభినందించాలి. ఎందుకంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు పార్టీలో అందరికీ తెలుసు, ఆయన జీవితం ఏ విధంగా సాగింది, ఏ విధంగా ఆయన పోరాటం చేశాడు, ఇవన్నీ తెలుసు. కానీ ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ పని వీరిద్దరూ చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా పెద్ద ఎత్తున శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అంతా కూడా మన కార్యకర్తలు, నాయకుల మీద ఉందని తెలియజేస్తూ